Dear students, motion in a plane chapter లో one of the most important topic parallelogram law of vectors. Parallelogram law of vectors దాని యొక్క స్టేట్మెంట్ ఏంటి, దాంట్లో మనకి 4 మార్క్స్ లో ఏమేమి రాయాలి అవన్నీ క్లియర్ గా చూద్దాం. ముందుగా స్టేట్మెంట్ చూద్దాం. If two vectors drawn from the same point can be taken as the adjacent sides of a parallelogram, the diagonal which is drawn from the same point can be acts as the resultant of those two vectors. This is what we call parallelogram law of vectors. ఆ రెండింటిని adjacent sides తీసుకున్నట ఒక parallelogram గీస్తే క్లియర్. సో నౌ this is the diagonal. What is diagonal drawn from the same point? Okay. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది చూడండి. ఓఏ అనేది ఒక వెక్టర్ అట అండ్ ఓబి అనేది ఇంకో వెక్టర్ అట. ఈ రెండింటిని మనం పారలోగ్రామ్ యొక్క అడ్జసెంట్ సైడ్స్ అంటే ఆసన్న భుజాలుగా తీసుకుంటే అదే పాయింట్ నుంచి డ్రా చేసినటువంటి డయాగనల్, ఆ డయాగనల్ అంటే ఓసి. ఈ ఓసి అనేది మనకి ఆ రెండింటి యొక్క రిజల్టెంట్ అవుతుంది. దీన్ని మనం పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అంటున్నాము. మళ్ళొకసారి జాగ్రత్త చూడండి. సో దిస్ ఈస్ ద వన్ వెక్టర్. సో దిస్ ఈస్ ద అనదర్ వెక్టర్. సో ఈ రెండింటిని మనము జస్ట్ ఒక పారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ పాయింట్ నుంచి తీసుకున్నాం, ఓ అనే పాయింట్ నుంచి ఓఏ వెక్టర్ తీసుకున్నాం, ఓ అనే పాయింట్ నుంచి ఓబి అనే వెక్టర్ తీసుకున్నాం. ఈ రెండు వెక్టర్స్ నుంచి ఎక్కడి నుంచి డ్రా చేసాం, ఓ అనే పాయింట్ నుంచి డ్రా చేసాం. మళ్ళా అదే పాయింట్ నుంచి మనం ఒక డయాగనల్ తీసుకుంటే ఆ డయాగనల్ అనేది ఈ రెండు వెక్టర్స్, ఇది వెక్టర్ 1 అండ్ దిస్ ఇస్ వెక్టర్ 2. ఇప్పుడు ఈ వెక్టర్ 1 వెక్టర్ 2 యొక్క రిజల్టెంట్ అనేది ఈ థర్డ్ వెక్టర్ అవుతుంది. సో ఈ ఓసి అనేది ఇంకో వెక్టర్ అవుతుంది. ఈ ఓసి అనేది ఈ ఓఏ అండ్ ఓబిల యొక్క రిజల్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ థర్డ్ వెక్టర్ ఏవైతే ఉందో ఆ వెక్టర్ యొక్క మనము మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క డైరెక్షన్ ఆల్ఫా కూడా ట్రై చేయాలి. సో దిస్ ఇస్ సింపుల్ అబౌట్ ది పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. ఏవైనా రెండు వెక్టర్స్ ని పారలోగ్రామ్ యొక్క అడ్జసెంట్స్ గా తీసుకుంటే, సో ఇది ఓ బిసిఏ, ఇది పారలోగ్రామ్. ఈ పారలోగ్రామ్ యొక్క అడ్జసెంట్ సైడ్స్ గా ఓఏ మనం ఓబి తీసుకున్నట్టయితే అప్పుడు ఆ రెండింటిని ఏ పాయింట్ నుంచి తీసామో అదే పాయింట్ నుంచి గీసినటువంటి డయాగనల్ అనేది ఆ రెండు వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ అవుతుంది. ఇది మనకి పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ యొక్క స్టేట్మెంట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఈ థర్డ్ వెక్టర్ ఏవైతే ఉందో దాని యొక్క మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటో ఇప్పుడు జాగ్రత్త చూద్దాం. ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వెక్టర్ అండ్ దిస్ ఈజ్ ద అనదర్ వెక్టర్. సో ఇప్పుడు వీటి యూజ్ చేస్తూ మనము ఒక పారలోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ నౌ లైక్ దిస్. అప్పుడు ఏమంటున్నాడు, డయాగనల్ ఏవైతే తీసుకున్నామో ఆ డయాగనల్ అనేది దానికి రిజల్టెంట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు నేను దీన్ని ఓఏ, ఈ ఓఏని వెక్టర్ పి అంటున్నాను. నెక్స్ట్ ఓబిని వెక్టర్ క్యూ అంటున్నాను. అండ్ ఏవైతే మనం రిజల్ట్ తీసుకున్నాం ఓసి, దట్ ఈస్ ఆర్ అంటున్నాను, వెక్టర్ ఆర్. క్లియర్. సో ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్ మధ్య ఉన్న యాంగిల్ నేను థీటా చూపిస్తున్నాను. వాట్ ఈస్ దట్? థీటా. అండ్ నెక్స్ట్ ఏవైతే మనకి రిజల్టెంట్ వెక్టర్ ఉందో అది హారిజంటల్ తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది. సో ఇది డెరివేషన్ లో మనకి కావాల్సినటువంటి ప్రాథమిక డాటా. వెక్టార్ ఓఏ ఏమన్నాం, వెక్టార్ పి అంటున్నాము. అండ్ నెక్స్ట్ ఓబిని వెక్టార్ క్యూ అంటున్నాం. అండ్ రిజల్టెంట్ ఓసి డయాగ్నల్ ఏవైతే ఉందని ఆర్ అంటున్నాం. క్లియర్. అండ్ యాంగిల్ బిట్వీన్ పి అండ్ క్యూ ఏమన్నాం, థీటా అంటున్నాం. పి అండ్ క్యూ ఏమన్నాం, థీటా అంటున్నాను. సో ఇప్పుడు మనము ఏవైతే ఒక సి ఉందో మనకు డెరివేషన్ కోసం ఏం చేస్తున్నాం అంటే ఈ ఓఏని ముందుకి ఎక్స్టెండ్ చేస్తున్నా. నెక్స్ట్ సి నుంచి ఒక నార్మల్ లైన్ ఇలా గీస్తున్నా, సి నుంచి వర్టికల్ లైన్ ఇలా నార్మల్ లైన్ గీస్తున్నా. క్లియర్. సో గీసినప్పుడు దిస్ ఈజ్ ద అగైన్ యాంగిల్ సేమ్. దిస్ ఈజ్ మనం పిని ముందు ఎక్స్టెండ్ చేసాము, ఆల్రెడీ ఇది క్యూ అవుతుంది, వాటి మధ్య యాంగిల్ థీటా అంటున్నాం. ఇప్పుడు దీన్ని సిడి అంటున్నాం. క్లియర్. సో ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్
ఆర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని కనుక్కోవాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ టు టేక్ ది ట్రయాంగిల్ ఓసిడి. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, దట్ ఈస్ వాట్ ఓసిడి తీసుకున్నాం. అయితే మనకి అకార్డింగ్ టు పైథాగరస్ ఏమవుతుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. క్లియర్. సో ఈ ఓసిడిలో ఓసి అనేది ఏమవుతుంది, హైపోటెనస్ అవుతుంది. కాబట్టి ఓసి స్క్వేర్ ఈక్వల్ టు వన్ సైడ్ ఈస్ వాట్ సిడి. సో ఇదొక సైడ్, ఇదొక సైడ్, కాబట్టి మనకి సిడి హోల్ స్క్వేర్ రాస్తున్నాను. అండ్ అగైన్ వన్ మోర్ సైడ్ ఈస్ వాట్ ఓడి. సో క్లియర్ చిల్డ్రన్, ఇది మనకి ఓడి ఎస్ లైక్ దిస్ ఇస్ వాట్ ఓసి. క్లియర్. సో ఇప్పుడు ఇలా గీసి అనుకుందాం. సో ఇప్పుడు నేను దీన్ని ఏమంటున్నానంటే నథింగ్ బట్ దీన్ని డి అంటున్నాను. క్లియర్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి ఇది అలా ఉంది, దిస్ ఈస్ ఏ ఓఏడి. వన్ సైడ్ ఏమన్నాం ఓడి అన్నాం, ఇంకో సైడ్ ఏమన్నాం సిడి అన్నాం. క్లియర్. సో ఇప్పుడు మనకి ఇది దిస్ ఈస్ ద హైపోటెనస్ అండ్ దిస్ ఈస్ ద వన్ సైడ్ అండ్ దిస్ ఈస్ ద అనదర్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, ఓసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సిడి స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ అన్నాం. ఇప్పుడు ఓసి స్క్వేర్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ ప్లస్ ఓడి అంటే ఏం రాయొచ్చు ఇక్కడ, ఓడి అంటే ఏం రాసుకోవచ్చు, ఎస్ వాట్ ఈస్ ఓడి అంటే మనం ఇక్కడ ఓఏ ప్లస్ ఏడి. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నానంటే దీన్ని ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్, దిస్ ఇస్ ప్లస్. సో ఇప్పుడు ఇదే మోడల్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లైక్ దట్. సో ఇప్పుడు మనము అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. ఓసి స్క్వేర్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ ప్లస్ అండ్ ఏ స్క్వేర్ అంటే ఎక్కడ ఏంటి ఓఏ స్క్వేర్ ప్లస్ అండ్ బి స్క్వేర్ అంటే ఏంటి ఏడి స్క్వేర్ ప్లస్ 2ab 2OA అండ్ ఏడి. క్లియర్ చిల్డ్రన్. సో అయిన తర్వాత ఇక్కడ మనం ఓఏ ఏమనుకున్నాం, పి అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ ఓఏనేమో పి అనుకున్నాం, ఓసీనేమో ఆర్ అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఓసి అంటే ఏం రాస్తున్నారంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ ప్లస్ ఓఏ అంటే ఏంటి పి వెక్టర్ పి స్క్వేర్ ప్లస్ అండ్ ఏడి వాల్యూ మనకు తెలియదు అలానే ఉంచుతున్నాం ప్లస్ అండ్ 2 ఆఫ్ ఓఏ ఏమన్నాం ఇక్కడ పి అన్నాం అండ్ ఏడి ఇస్ వాట్ డోంట్ నో అబౌట్ దట్. సో ఏడి అన్నాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాం. ఉన్న తర్వాత మన కన్వీనియంట్ కోసం ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఆ ట్రయాంగిల్ ఏంటి, దాని సంగతి ఏంటో చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఏంటి ఆ ట్రయాంగిల్ అంటే, సో ఆబ్వియస్లీ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిఏడి తీసుకుంటున్నాను. అప్పుడు దాని నుంచి ఏం రాస్తున్నానంటే మనకి సైన్ థీటా ఫార్ములా రాస్తున్నాను. సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై వాట్ యు కెన్ రైట్ హైపోటెనస్. సో ఇప్పుడు ట్రయాంగిల్ మనం తీసుకునేది లైక్ దిస్ సిఎస్, దిస్ ఇస్ వాట్ సిడి అండ్ దిస్ ఈస్ ఏ. క్లియర్. అగైన్ థీటా. సో అప్పుడు అండ్ దాంట్లో మనకి ఇప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ద హైపోటెనస్ అండ్ దిస్ ఈజ్ ద opposite side and this is the adjacent side. క్లియర్. అప్పుడు ఏం రాస్తున్నాం జాగ్రత్త చూడండి, మనకి సైన్ థీటా ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఏంటి సిడి బై హైపోటెనస్ ఏమన్నాం ఇక్కడ ఎస్, హైపోటెనస్ ఇస్ వాట్ ఏసి. వాట్ ఈస్ ఏసి. సో ఆబ్వియస్లీ అప్పుడు ఏం రాయొచ్చు మనం, సిడి ఈక్వల్ టు ఏసి ఇంటూ సైన్ థీటా రాసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, ఏసీ వాల్యూ మనం ఏమనుకున్నాం ఇక్కడ, ఏసీ అనేది ఏమవుతుందంటే ఫ్రమ్ ఫిగర్ వాట్ యు కెన్ రైట్ ఏసీ ఈక్వల్ టు ఓబి. ఒక పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి మనకి ఏం రాస్తున్నాం, ఏసీ ఈక్వల్ టు ఓబి అని రాస్తున్నారు. ఈజ్ ఈక్వల్స్ వాట్ క్యూ రాస్తున్నా. అప్పుడు సిడి ఈక్వల్ టు క్యూ సైన్ థీటా అవుతుంది. సో సిడి వాల్యూ వచ్చేసింది. అదే విధంగా ఇప్పుడు మనము సేమ్ అదే ట్రయాంగిల్ నుంచి ఈసారి ఏం చేస్తున్నాను అంటే కాస్ థీటా రాస్తున్నాను. కాస్ థీటా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో అప్పుడు మనకి ఏమవుతుంది,
చూడండి ఒకసారి కాస్ థీటా ఈక్వల్ టు డిస్టెన్స్ సైడ్ ఏమన్నాం ఏడి అన్నాం. సో ఏడి బై అగైన్ హైపోటెన్యూస్ వాట్ ఏసీ. సో దాని నుంచి మళ్ళా ఏడి ఈక్వల్ టు వాట్ యూ కెన్ రైట్ ఏసీ కాస్ థీటాగా మనం రాసుకోవచ్చు. సో ఏడి వాల్యూ వచ్చేసింది అండ్ సిడి వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి జాగ్రత్త చూద్దాం. సో మళ్ళా మనకు కొంత స్పేస్ కావాలి కాబట్టి నేను బ్యాక్ రాస్తున్నాను. సో చూడండి ఒకసారి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమైనా సిడి స్క్వేర్ ఉంది. సిడి అంటే క్యూ సైన్ థీటా, క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ ప్లస్ ఏడి ఉంది. ఏడి వాల్యూ ఎంత వచ్చింది ఏసీ కాస్ థీటా. ఏసీ వాల్యూ అనుకున్నాం క్యూ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాను నెంబర్ కావాలంటే రాసుకున్నాం. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ క్యూ కాస్ థీటా, క్యూ కాస్ థీటా. అదే రాస్తున్నాను ప్లస్ ఇక్కడ క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓఏ. ఓఏ అంటే ఏమన్నాం పి అన్నాం అండ్ ఏడి అంటే ఏమొచ్చింది క్యూ కాస్ థీటా. సో కాబట్టి సో దిస్ ఇస్ ద వాల్యూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ పి స్క్వేర్ ప్లస్ మళ్ళీ క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంది. ఎప్పుడేం రాసుకోవచ్చు క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు ప్లస్ 2pq కాస్ థీటా రాసాం. రాసిన తర్వాత మన కన్వీనియంట్ కోసం ఏం చేస్తున్నాం అంటే ఇలా రాస్తున్నాం ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇప్పుడు రాస్తున్నాను క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ అగైన్ ఇక్కడ ఉంది పి స్క్వేర్ ఉంది ప్లస్ 2pq కాస్ థీటా, 2pq కాస్ థీటా. సో అయినప్పుడు మనము ఇక్కడ ఏ టర్మ్ కామన్ తీసుకోవచ్చు చూడండి ఒకసారి ఆర్ స్క్వేర్ ఆఫ్ ఇక్కడ క్యూ స్క్వేర్ ఉంది ఇక్కడ క్యూ స్క్వేర్ ఉంది కామన్ తీయచ్చు. క్యూ స్క్వేర్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ అగైన్ పి స్క్వేర్ 2pq కాస్ థీటా. సో మనకి చిల్డ్రన్ తెలుసు కదా ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఉంటుంది ఏంటది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఈక్వల్ టు 1. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ ప్లస్ దిస్ వాల్యూ ఈజ్ 1 కదా. అప్పుడు క్యూ స్క్వేర్ ఇంటూ 1 అంటే 1 క్యూ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా, 2pq కాస్ థీటా. సో కాబట్టి ఆబ్వియస్ గా దీన్నే మనం ఎలా రాస్తామంటే క్యూ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో దీన్ని అప్పుడు నేను రాస్తున్నా ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పి స్క్వేర్ ముందు రాస్తున్నాను పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటాగా రాస్తున్నాం. సో ఇదేంటి వాల్యూ ఆఫ్ ఆర్ స్క్వేర్, వాల్యూ ఆఫ్ ఆర్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి ఆర్. సో ఆర్ అంటే ఏంటి రిజల్టెంట్ ఆఫ్ పి అండ్ క్యూ, రిజల్టెంట్ ఆఫ్ పి అండ్ క్యూ. సో కాబట్టి అప్పుడు ఆర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో దిస్ ఈస్ ద expression for what? So this is what expression for resultant 1. So మళ్ళీ ఒకసారి రాద్దాం. సో సింపుల్ గా r ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos theta. So this is the equation for what? Magnitude of రిజల్టెంట్ ఆఫ్ పి అండ్ క్యూ, రిజల్టెంట్ ఆఫ్ పి అండ్ క్యూ. సో ఇక్కడ మనకి ఈ 4 మార్క్స్ లో 3 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది కావాల్సింది ఇంకొకటి ఉంది మనకి రిజల్టెంట్ వెక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఏమి ఉండాలి మాగ్నిట్యూడ్ ఉండాలి డైరెక్షన్ ఉండాలి, మాగ్నిట్యూడ్ ఉండాలి డైరెక్షన్ ఉండాలి. కాబట్టి ఆబ్వియస్ గా మనం మాగ్నిట్యూడ్ ని రాసాము. సో ఇప్పుడు డైరెక్షన్ కూడా రాద్దాం. ఆ డైరెక్షన్ కోసం ఏం చేస్తున్నాం అంటే మనం తీసుకున్నటువంటి ట్రయాంగిల్ అనేది మళ్ళా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓసిడి విల్ టేక్, ఎందుకంటే మనకి ఈ వెక్టర్ ఎక్కడ ఉంది రిజల్టెంట్ వెక్టర్ ఓసిడి ట్రయాంగిల్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు డైరెక్షన్ ఏం రాస్తున్నాం అంటే tan alpha ఈక్వల్ టు tan alpha ఈజ్ ఈక్వల్స్ టు tan alpha అంటే జనరల్ ఫార్ములా ఏంటి అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఓసిడి లో అపోజిట్ సైడ్ అంటే ఏమన్నా మనం దట్ ఈస్ వాట్ సిడి క్లియర్. సో రాసాము సిడి రాసిన తర్వాత మనము అడ్జసెంట్ సైడ్ ఏమన్నాం దిస్ ఇస్ ఓడి ఇస్ ద అడ్జసెంట్ సైడ్. అప్పుడు tan alpha ఈక్వల్ టు సిడి బై ఓడి. మళ్ళీ ఓడి అంటే ఏం రాయొచ్చు ఓఏ ప్లస్ ఏడి వి కెన్ రైట్, ఓఏ ప్లస్ ఏడి వి కెన్ రైట్. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు డెరైవ్ చేసాం వాల్యూస్ ఆఫ్ సిడి అండ్ ఏడి. దట్ ఈస్
tan alpha equal to CD అన్నాం. CD అంటే Q sin theta, Q sin theta by OA. OA ఏమన్నాం? P అన్నాం. P plus Q cos theta. సో దిస్ ఈజ్ ద ఆల్ఫా tan ఆల్ఫా. మనకు కావాల్సింది ఆల్ఫా కావాలి. అప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ Q sin theta by P plus Q cos theta. P plus Q cos theta. So this is the expression for what? Direction made by the resultant vector. Direction made by the resultant vector. P plus Q cos theta. So children, this is the parallelogram law of vectors. Clear?